నాగర్ కర్నూలు గడ్డ బీజేపీ అడ్డా అంటున్న ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ రాములు తనయుడు లోక్సభ అభ్యర్థి పోతుగంటి భరత్ వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని పర్యటనతో ఈ ప్రాంత ప్రజలు పట్టం కట్టడం పక్కా అని స్పష్టం చేస్తున్నారు. ఇవాళ నాగర్ కర్నూలులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్న నేపథ్యంలో లక్షలాది మంది సభ సక్సెస్ చేస్తామని భరత్ చెబుతున్నారు. ఈసారి కూడా కేంద్రంలో బీజేపీకి తిరుగులేదు అంటున్న భరత్తో మా ప్రతినిధి గురుప్రసాద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీలన్నీ కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 రోజుల పాటు కూడా ఇక్కడ తెలంగాణలో పర్యటిస్తున్నారు. రేపు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి రాబోతున్నారు. నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో తొలిసారి నాగర్ కర్నూలు గడ్డపై వస్తున్న నేపథ్యంలో పూర్తిలా మాత్రం ఇక్కడ ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఎవరు ఉన్నారో రాములు తనయుడు భరత్ కూడా పూర్తిలా మాత్రం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రజెంట్గా సిట్టింగ్ ఎంపీగా రాములు తన తనయునికే టికెట్ ఉంది. షార్ట్ పీరియడ్లోనే మళ్ళీ నరేంద్ర మోడీ నాగర్ కర్నూలు గడ్డకు రాబోతున్నారు. పూర్తిలా మాత్రం వివరాలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు యువ నాయకుడిగా మీకు ఎంపీ అభ్యర్థిగా టికెట్ కేటాయించారు. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాబోతున్నారు. ఎలా చూడొచ్చు? అందరికీ నమస్కారం. నమో 3.0 ఇందులో యువకులకు అవకాశం కల్పించి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే వరకు ఒక సరైన దిశలో భారతదేశాన్ని ప్రపంచంలోనే గొప్ప శక్తిగా నిలపాలనే ఉద్దేశంతో మోదీ గారు, నాన్నగారికి ఉన్న అనుభవం, నేను జిల్లా పరిషత్ సభ్యునిగా ఇక్కడ చేసిన పోరాటానికి గుర్తించి పార్టీ వాళ్ళందరూ ఆదరించి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ప్రజలకు సేవ చేయాలి. ఆ సేవ ఒక గొప్ప వైపు నుంచి, మంచి మానవతావాది వైపు నుంచి, ఒక విశ్వగురు నుంచి నేర్చుకోవడం ఇది గొప్ప అనుభవంగా మిగలబోతోంది. రేపు మోదీ గారు ఇక్కడికి ఎప్పుడెప్పుడు అడుగు పెడతారా అని జిల్లా వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. దాదాపు 1,00,000 మందికి పైగా సరిపడే సీటింగ్ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. ప్రధానమంత్రి ప్రసంగం ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా పూర్తిలా వెనుకబడిన పరిస్థితి. ఒకవేళ మీరు ఎంపీగా గెలిస్తే ఇక్కడ ఎలాంటి హామీలు ఉండబోతున్నాయి? ఈ ప్రజెంట్గా నాన్నగారే ఎంపీగా ఉన్నారు. ఏమైనా పెండింగ్ ఏమైనా పనులు ఉన్నాయా? మీకు అందరికీ తెలుసు, ఇది ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. దీన్ని అభివృద్ధి పంచాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. ప్రత్యేకంగా ఈ ఫారెస్ట్ అనుమతులు, చెంచులకు మరియు ఎస్సీలను మంచి పథకాలు పెట్టి అభివృద్ధి చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కేవలం మోదీ గారు మాత్రమే చేయగలరు. రాష్ట్ర ప్రభుత్వం కంటే కూడా కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు ఉంటేనే సుస్థిరత ఏర్పడుతుందని ఒక బలమైన విశ్వాసంతో ప్రజలు ఉన్నారు. రేపు మీటింగ్లో మోదీ గారు మన ప్రాంతీయ సమస్యలను కూడా తెలియజేయమని తెలిపారు. మేము ఆల్రెడీ మోదీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. రేపు మీరు ఈ స్టేజ్ పైన చూడబోతున్నారు. ఇది పూర్తిగా ఎన్నికల శంఖారావం కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీటింగ్ కూడా మన సదస్సు అయ్యే టైంలోనే ఉంది, ఈ సభలోనే ఉంది. కాబట్టి ఈ సభ నుంచే దేశవ్యాప్తంగా మోదీ గారు ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. నాగర్ కర్నూలు లోక్సభ సెగ్మెంట్లో ఇప్పటివరకు బీజేపీ జెండా ఎగిరిన పరిస్థితి. మొట్టమొదటిసారిగా మీకు ఒక యువ నాయకుడిగా మీకు అవకాశం వచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న యూత్ ఫాలోయింగ్ కావచ్చు, అలాగే నరేంద్ర మోడీ చరిష్మా కావచ్చు, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చే అనుకోవచ్చు. ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారు. మోదీ కంటే అభివృద్ధి చేసే నేత ఎవరూ లేరు దేశవ్యాప్తంగా అని ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిగా చెప్తున్నాయి. అందులో మనం కూడా నరేంద్రుడు ఇక్కడ అడుగుపెట్టబోతున్నాడు నాగర్ కర్నూలు గడ్డపై ఎలక్షన్ టైంలో. కాబట్టి మనకు కావాల్సినవన్నీ కూడా ఆయనను అడుగుదాము, రిక్వెస్ట్ చేసుకుంటాము, అలాగే సాధించుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పూర్తిగా 7 సెగ్మెంట్లో కూడా 5 సెగ్మెంట్లో అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న పరిస్థితి. ఇప్పుడు మీరు ఎంపీగా నిలబడుతున్నారు. ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుందా? కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు వేరు, లోక్సభ ఎన్నికలు వేరు. లోక్సభలో బలమైన నాయకుడు, బలమైన ప్రధాని కావాలని కోరుకుంటారు. ప్రధానమంత్రిగా ప్రజలు మోదీని తప్ప ఎవరిని ఊహించుకునే పరిస్థితుల్లో లేదు. కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు, అన్ని రకాల ప్రజలు కూడా మోదీ గారినే ప్రధానమంత్రిగా చేయాలని కోరుకుంటారు. ఏ ఎజెండాతో మీరు నాగర్ కర్నూలు ప్రజలకు ముందుకెళ్తారు? అభివృద్ధి పదం. ఇంతకుముందు ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వం పరిమితులు ఇవ్వకుండా ఆపిందో, కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైన సహకారం అందించలేదో అవన్నీ కూడా ఇప్పుడు మోదీ గారు రావడం వల్ల సాధించుకొని తీరుతాం. థ్యాంక్ యూ. రైట్ సార్, మొత్తానికైతే ఇది జరుగుతుంది. ఖచ్చితంగా రేపు జరగబోయే ప్రధానమంత్రి సభను కూడా సక్సెస్ చేస్తాం. డెఫినెట్లీగా నాగర్ కర్నూలు లోక్సభ సెగ్మెంట్లో కూడా ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా బీజేపీ జెండా ఎగురేస్తాం. ఖచ్చితంగా యువ నాయకుడిగా అవకాశం కల్పించిన బీజేపీకి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఖచ్చితంగా ఇక్కడైతే పెండింగ్ పనులు ఉన్నాయి, వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా కేంద్రం నుంచి కూడా అనేక నిధులు తీసుకొచ్చి ఈ యొక్క లోక్సభ ప్రాంతాన్ని కూడా పూర్తిగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి యువ నాయకుడు భరత్ చెప్తున్నారు.